నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ కేడర్ని ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులుగా ఆళ్ల మోహన్ సాయిదత్ని నియమించడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కీలక నేతలు కూడా పార్టీ మారుతూ ఉన్నారు. అలాంటి టైంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ కేడర్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్తగా ఆళ్ల మోహన్ సాయిదత్ని నియమించడం జరిగింది సలహాదారులుగా. మరి ఈయన పార్టీకి నిజంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశల్ని నిజం చేస్తారంటారా? అంటే మూడో కృష్ణుడు అన్నమాట. మాకు చిన్నప్పుడు నాటకాలు ఉండేవి. ఇది కృష్ణ రాయబారం అని, లేకపోతే కృష్ణుడు పాత్ర, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని వచ్చేవాడు. ఒకటో కృష్ణుడు షణ్ముఖ ఆంజనేయరాజు, రెండో కృష్ణుడు ఏవి సుబ్బారావు, మూడో కృష్ణుడు డివి సుబ్బారావు. ఇట్లా ఏంటి, ఒకే నాటకంలో కృష్ణ పాత్రలు ముగ్గురు నలుగురు పోషించేవాడు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ వాళ్ళ పొలిటికల్ కన్సల్టెంట్, సెఫాలజిస్టు ఒకడైపోయాడు, రెండోవాడు అయిపోయాడు, ఇప్పుడు మూడోవాడు వచ్చాడా. ఆ మూడో కృష్ణుడు అంటోంది అందుకే అన్నమాట, ప్రశాంత్ కిషోర్. అప్పుడు మనం చూసాం 2017 ఆయన ప్లీనరీలోనే పరిచయం చేశాడు అందరికీ. వైసీపీ ప్లీనరీలో ఒక సెఫాలజిస్ట్ను పరిచయం చేయడం అంటే అసలు అందరూ స్టన్ అయిపోయారు. వ్యూహకర్తలని బహిరంగంగా వేదిక మీద ఎవరు పరిచయం చేయరు. వ్యూహకర్త ఎక్కడుండాలి? స్క్రీన్ వెనక ఉండాలి. స్క్రీన్ ముందుకు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ప్రశాంత్ కిషోర్ ఆయన హవా అప్పటి వరకు నడిచింది. ఇప్పుడు ఆయన 2 ఎలక్షన్స్ ఫేస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇక ఈ ఎన్నిక సమయం, ఇప్పుడు మూడో ఎన్నిక రేపు రాబోయేది. ఎప్పుడు? ఇంకా 4.5 ఏళ్ళకి 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ను సమాయత్తం చేయడం కోసం ఇప్పుడు ఈ మూడో కృష్ణుడిని తెచ్చాడా? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో రెండో కృష్ణుడు ఫెయిల్ అయ్యాడు, రిషిరాజు. ఆ రిషిని తెచ్చుకున్నారు, అతను పీకే శిష్యుడే. పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే చెప్పాడు, ఏది జనానికి దూరం అయ్యాడు జగన్, అతను గెలిచే అవకాశాలు లేవు అని చెప్పి ఇతని మొదటి కృష్ణుడే మొన్న ఎన్నికల ముందు గాలి తీశాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బలహీనపడ్డాడు అనేది ప్రశాంత్ కిషోర్ కథలుగా చెప్పాడు. రిషిరాజ్ నమ్ముకున్నాడు, ఇవాళ మునిగిపోయాడు. ఏది 151 సీట్లు ప్రశాంత్ కిషోర్ తెస్తే పాపం రిషిరాజ్ మధ్యలో 5 ఎత్తేసాడు. ఎంత? 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు మూడో కృష్ణుని తెచ్చాడు. ఎవరితను? ఆళ్ల మోహన్ సాయిదత్. ఆళ్ల మోహన్ సాయిదత్ ఉంచుతాడా ఆ 11 అన్నా? ఆ 11లో 1 ఎత్తేస్తాడు. ఎందుకంటే ఈ 4.5 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో ఇటు పార్టీ నాయకుల్ని కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలి. ఇవాళ అసలు కాపాడుకోవటమే శక్తికి మించిన భారమైంది. వారం రోజుల క్రితం 2 రాజ్యసభ జంప్. ఎవరు? మోపిదేవి వెంకటరమణరావు, బీడా మస్తాన్ రావు. అదే రోజు 2 ఎమ్మెల్సీలు జంప్. ఏది? దుర్గాప్రసాద్ కొడుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ, కర్రీ పద్మశ్రీ ఏదో, 2 ఎమ్మెల్సీలు జంప్. వరదలు వచ్చి ఆగినట్టుంది, లేకపోతే ఇంకా ఈ జంపింగ్ జపాంగులు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ వరదల వల్ల ఏదో కొంచెం ఆగినట్టుంది. ఏదైనా ఇప్పుడు ఇవాళ గేట్లు ఎత్తేసారు, దూకేస్తున్నారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూకే వాళ్ళని ఇతను ఆపగలడా? ఈ కొత్త కన్సల్టెంట్ ఆళ్ళ అనగానే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుర్తొస్తున్నట్టున్నాడు. మరి ఆ తానులో గుడ్డేనా? ఏది? ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి క్యాండిడేటా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదేంటంటే ఇప్పుడు ఈయన వచ్చి ఈ పార్టీని చక్కదిద్దేది ఏంటి? జనరల్గా ఈ పొలిటికల్ కన్సల్టెంట్లను ఎప్పుడు పెట్టుకుంటారంటే, ఇప్పుడు విజయ్ పెట్టాడు అక్కడ పార్టీ, ఫిల్మ్ స్టార్, ఎక్కడ? తమిళనాడులో. ఇప్పుడు పెట్టుకున్నాడు. అతనికి అవసరం ఏది? కొత్త కాబట్టి పెట్టుకుంటున్నాడు. కాబట్టి పార్టీ పెట్టిన కొత్తలో పెట్టుకుంటారు పొలిటికల్ కన్సల్టెంట్లు. పార్టీ పెట్టి పుష్కరమైన తర్వాత పొలిటికల్ కన్సల్టెంట్ను పెట్టుకునే పార్టీని ఇదే చూస్తున్నాం, నాయకుడిని ఇదే చూస్తున్నాం అన్నమాట. అంటే సంస్థాగత నిర్మాణం కోసం పెట్టామంటున్నారు. 12 ఏళ్లలో నిర్మాణం లేదా?
మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పార్టీని? 11 జీరో కిందే లెక్కలే ఆయన ఉద్దేశంలో. ఇప్పుడు 12 ఏళ్ళు ఈ పార్టీ నిర్మాణం ఏమైంది? ఇంత డొల్లగా పార్టీని ఏర్పాటు చేశాడా అంటే ఇది ఒక గాలి బుడగా, పేలిపోవడానికి సిద్ధంగా ఉంది, ఆల్రెడీ పేలిపోయింది మొన్న ఎన్నికల్లో. గాలి తీసిన బెలూన్కి ఇంకా ఈయనేం కొడతాడు గాలి? ఈ కొత్తగా వచ్చినటువంటి ఇతనేం కొట్టగలడు? చెన్నై ఐఐటి అని అన్నారు, ఏంటి మరి బహుశా ఈయన ఇక్కడ బీజేపీ కూడా చేశాడంట, ఇక్కడ తెలంగాణ బీజేపీ కూడా ఆయన మొన్న కన్సల్టెంట్ అన్నారు. అసలు ఇక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు కూడా చేశాడని రకరకాలుగా. ఏదైనా ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్, మరి మీరెంత కొత్తగా మోజుబడి తెచ్చుకున్నా, అతని దగ్గర ఎంత సరుకున్నా, ముందు సరుకు పార్టీలో ఉండాలి కదా. పార్టీలోనే సరుకు లేనప్పుడు ఎవడొచ్చి మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ప్రశాంత్ కిషోరే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావు కలకత్తా రహస్యంగా, అక్కడ ఎవరితో మాట్లాడావు, ఏం జరిగింది, ప్రశాంత్ కిషోర్ వచ్చాడా, నువ్వు ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారా, కోల్కత్తా సీక్రెట్ మీటింగ్ ఎవరి గురించి దేని గురించి మనం గతంలో అనుకున్నాం. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీలా అసలు ఏంటి అని రాజకీయ చర్చలా. ఇప్పుడు బెంగళూరు ఇప్పుడు 6వ తారీఖు వెళ్ళిపోయాడు, మళ్ళీ రేపు వస్తున్నట్టున్నాడు, ఇవాళ వచ్చినట్టున్నాడు. ఈ బెంగళూరు యలహంకలో ఇతనితో మీటింగ్సా అంటే జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అతను ఏంటి ఇవాళ ఆ పార్టీకి ఒక సరైన దిశానిర్దేశం కొరబడుతోంది. నాయకుడు అనేవాడు నిలబడాలి. నువ్వు దృఢంగా నిలబడితే నీ పార్టీ నీకన్నా దృఢంగా నిలబడుద్ది, నిన్ను నిలబెట్టుద్ది. అది వదిలేసి పార్టీని గాలికి వదిలేశాడు, కుటుంబాన్ని గాలికి వదిలేశాడు, తల్లిని చెల్లెళ్ళని ఇవాళ రోడ్ల పాలు చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచిన స్థితిలో దిక్కు కోసం ఇవాళ ఈ కన్సల్టెంట్ని తెచ్చుకున్నాడా అంటే, ఇప్పుడు ఈ కన్సల్టెంట్ ఇతను ఎవరో ఢిల్లీ పెద్దలకు కూడా పనిచేశాడు అంటున్నారు, ఢిల్లీ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యాడంటున్నారు. ఇప్పుడు ఎటు నుంచి ఎటు దిగుమతి అయినా కూడా ముందు గుడ్ వైన్ నీడ్స్ నో బుష్ అంటారు. ఏదో సామెత అన్నమాట. ముందు అసలు నీ దగ్గర ఉండాలి కదా బలం పెంచుకునే చర్యలు చేపట్టకుండా ఈ రకమైనటువంటి మాటలు వేసుకుంటే, ఏది సత్తు గిన్నెలకు మాటలేస్తాం అని తిరిగేవాళ్ళు మా ఊళ్ళల్లో చిన్నప్పుడు. ఇప్పుడు మాటలు ఎంచుకుంటున్నాడా అనిపిస్తోంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి ఇవాళ జనానికి దూరం అయ్యాడు. ముందు జనానికి దగ్గర, జనంలో ఉండు, జనంలో తిరుగు. జనానికి భయపడి పారిపోతే ఇంకా నువ్వు పార్టీ ఏంటి, నువ్వు నాయకుడు ఏంటి, ఈ కన్సల్టెంట్ ఎందుకు? మూసుకుపోయే పార్టీకి కన్సల్టెంట్ అవసరమా? ఎక్కడ పరపతి కోల్పోయాడో అక్కడ వెతుక్కుంటే పెరుగుద్ది పరపతి. అతను కోల్పోయింది పరపతిని ఎక్కడ? జనంలో. అతను కోల్పోయింది విశ్వాసం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి జనంలో. అది ఎత్తుక్కో, జనంలో తిరుగు, జనంలో నిలబడు. ఇక్కడ ఈ 10 లక్షల మంది వరదలో మునిగితే నీకు 90,000 ఇళ్ళు నీళ్లల్లో ఇప్పటికీ నానుతుంటే, చంద్రబాబు మంత్రులు జనంలో తిరుగుతా వాళ్ళ యొక్క క్రెడిబిలిటీనేమో ఎవరెస్ట్ లాగా పెంచుకుంటున్నారు. అసలు రామానాయుడు హీరో అయిపోయాడు, లోకేష్ హీరో అయిపోయారు. ఇప్పుడు ఇవాళ మీరు ఉండాల్సింది, ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వరద నీళ్లలో తిరుగుతున్నాడు. మీకు ప్రజల్లో ఉంటే హీరో వర్షిప్ వస్తుంది, ప్రజలకు దూరం అయితే జీరో వర్షిప్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీరో అయిందంటే, ఈ జీరోకి నువ్వు ఎన్ని జీరోలు తెచ్చుకుంటే ఏం లాభం? ఇవాళ కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి జీరో అయిన పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది నంబర్ వన్ వచ్చి ఆ జీరోకి అది ముందు పెట్టుకుంటే వాల్యూ అప్గ్రేడ్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. అది వదిలేసి ముందు నీ కుటుంబంలో పంచాయతీ తెలుసుకో, నీ చెల్లితో రాజీ పడు, నీ తల్లిని కాళ్ళు పట్టుకుని కన్నీటితో కడుగు. ఏంటి? చెల్లితో రాజీ చేయమని.
నీ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళు, నాయకుల్ని పోకుండా కాపాడుకో, జెండా నిలబెట్టు. అంతే తప్ప నీ జెండా నువ్వే బీకేసుకుని పారిపోతే